అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ చెరువులో ఫార్మా వ్యర్థ రసాయనాలతో కూడిన డ్రమ్ములను గుర్తు తెలియని వ్యక్తులు డంపింగ్ చేశారు. రసాయనాల దుర్గంధంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చెరువులు, భూగర్భ జలాలు కాలుష్యానికి గురవుతున్నాయని, డ్రమ్ముల మీద పరవాడ, అచ్యుతాపురం ఫార్మా కంపెనీలకు చెందిన లేబుల్స్ ఉన్నాయని స్థానికులు తెలిపారు. వ్యర్థాల నిర్వహణ చూసుకోవాల్సిన రాంకీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏంటి అంటే ఫార్మాలో ఉన్నటువంటి పరిశ్రమల్లో రిక్వైరింగ్ సాల్వెంట్ ఏదైతే వ్యర్థ రసాయనాలు ఉన్నాయో వీటిని తీసుకొచ్చి పచ్చికబంద అనేటువంటి చెరువులో పెదముషిడి వాళ్ళు ఈరోజు వేసేశారు. దీనివల్ల మొత్తం చెరువులు, కాలువలు, గుంటలు మొత్తం భూగర్భ జలాలు నాశనం అవుతున్నాయి. దీనికి కారణం ఫార్మా యాజమాన్యాలు, రామ్కీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం. రామ్కీ యాజమాన్యం సక్రమంగా ఏదైతే చెక్ పోస్టులు ఉన్నాయో వాటిని నిర్వహణ చేయడం లేదు. చెక్ పోస్టులు వాళ్ళు కుమ్మక్కై ఎప్పటికప్పుడే ఎత్తివేస్తున్నారు. దీనివల్ల బరి తెగించి యాజమాన్యాలు చేస్తున్నటువంటి అకృత్యాలకి రామ్కీ యాజమాన్యం అండగా నిలవడం వల్ల చుట్టూ ఉన్నటువంటి తీవ్రమైన పర్యావరణానికి నష్టం వాటిల్లేటట్లుగా చెరువులు, కాలువలు అన్నింటిలో ఈ రకంగా వదిలేస్తున్నారు. రామ్కీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలా. ఈ రకంగా వ్యానులతో తీసుకెళ్లి అక్కడ డంప్ చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో గుర్తు తెలియని వ్యక్తులుగా ఇప్పుడు పేర్కొనబడతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ చేసి బయట పెట్టాలా.